మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. కూలి పనికి వెళ్లిన వ్యక్తి 4 రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. పనికి వెళ్లిన ఆ వ్యక్తి ఆచూకీ ఏమైంది? ఎక్కడికి వెళ్లారు? అసలేం జరిగింది? ఎందుకు యూనివర్సిటీ నిర్వాహకులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు? సీసీ కెమెరాల్లో నిక్షిపమైన ఆ కారు ఎవరిది? ఎందుకు అంత అర్ధరాత్రి సమయంలో కారు యూనివర్సిటీలోకి వచ్చింది? ఆ కారుకు ఆ ఆచూకీ మిస్టరీకి లింక్ ఏమిటి? ఈ నెల 2వ తేదీన కూలి పనికి వెళ్లిన వ్యక్తి ఆచూకీ లభించకపోవడం తీవ్ర సంచలనంగా సృష్టిస్తోంది. తాజాగా ఆ వ్యక్తి ఆచూకీ చూపండంటూ యూనివర్సిటీ ముందు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నాకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలోని వొక్సెన్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదరాపూర్కు చెందిన దోషాడ సంగమేశ్వర్ మునిపల్ మండలం కంకోల్లో గత 4 ఏళ్లుగా తన అత్తగారింట్లో ఉంటూ వొక్సెన్ యూనివర్సిటీలోకి కూలి పనికి వెళ్తుంటాడు. ఈ నెల 2న సాయంత్రం 6 గంటకు యూనివర్సిటీ గేటులోని ఎంట్రీ బుక్ లో సంతకం చేసి పనికి వెళ్లి తెల్లవారుజామున 2 గంటల వరకు పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అప్పటి వరకు పనుల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అదృశ్యం కావడం పలు అనుమానాలకు దారితీసింది. యూనివర్సిటీ ఆవరణంలోనే సంగమేశ్వర్ వినియోగించిన టార్చ్ లైట్ చెప్పులున్నాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు 2 రోజులుగా సంగమేశ్వర్ ఆచూకీ కోసం యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అయితే అర్ధరాత్రి యూనివర్సిటీలోకి ఓ కారు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ కారు కొద్దిసేపు ఆగి మళ్ళీ అక్కడి నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు. కానీ ఆ కారులో వచ్చింది ఎవరు, ఎందుకు కారు వచ్చింది అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం యూనివర్సిటీ గేట్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీ సత్తయ్య గౌడ్, పలువురు సిఐలు, ఎస్ఐలు యూనివర్సిటీకి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించినా పూర్తి స్థాయి సమాచారం లభించలేకపోవడంతో ఎటు తేల్చుకోలేకపోయారు. దీంతో 2 రోజుల సమయం ఇవ్వాలని అదనపు ఎస్పీ సంజీవరావు కుటుంబ సభ్యులను కోరారు. సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సంగమేశ్వర్ భార్య ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.